హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనము క్లాస్ 7 మ్యాథ్స్లో జామెట్రీ అనే చాప్టర్లో ఉన్నాము. ఇందులో నేను లాస్ట్ క్లాసెస్లో బేసిక్స్, ఇంకా ట్రయాంగిల్ అంటే ఏంటి, వాటి ప్రాపర్టీస్, ఇంకా ట్రయాంగిల్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, క్వాడ్రిలాటరల్ అంటే ఏంటి, ఇంకా వాటి కన్స్ట్రక్షన్స్ అవన్నీ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాలిగాన్స్ గురించి చూద్దాము. పాలిగాన్ అంటే ఏంటంటే ఏ సింపుల్ క్లోజ్డ్ ప్లేన్ ఫిగర్ బౌండెడ్ బై 3 or more లైన్ సిగ్మెంట్స్. అంటే ఇక్కడ ఏంటి, మనకి ట్రయాంగిల్ అంటే మనకి 3 లైన్ సిగ్మెంట్స్ తోటి క్లోజ్ అయ్యే ఫిగర్ మనకి. అదేవిధంగా క్వాడ్రిలాటరల్ అంటే ఏంటి, 4 లైన్ సిగ్మెంట్స్ ఉంటాయి మనకి. సేమ్ అలానే ఏదైనా ఒక ఫిగర్లో మన 3 కానీ అంతకంటే ఎక్కువ లైన్ సిగ్మెంట్స్ ఉన్నాయనుకోండి, 3 కానీ అంతకంటే ఎక్కువ లైన్ సిగ్మెంట్స్ తోటి ఆ ఫిగర్ అనేది క్లోజ్డ్ ప్లేన్ ఫిగర్ లాగా ఉంటుందనుకోండి, అలాంటి వాటిని మనము పాలిగాన్స్ అని అంటాము. ఇక్కడ చూడండి, ఈచ్ లైన్ సిగ్మెంట్ ఈజ్ కాల్డ్ ఏ సైడ్ ఆఫ్ ద పాలిగాన్. మనం ఒక్కొక్క లైన్ సిగ్మెంట్ ఏమంటాము, మనం ఏదైనా సరే ట్రయాంగిల్ తీసుకున్నా, క్వాడ్రిలాటరల్ తీసుకున్నా, ఇందులో అయినా ఒక ఫిగర్లో ఒక్కొక్క లైన్ సిగ్మెంట్ని మనము ఒక్కొక్క సైడ్ అని తీసుకుంటాము. సేమ్ ఇలా ఇందులో కూడా అలానే అనమాట. ద పాయింట్ ఎట్ విచ్ ఎనీ 2 adjacent sides intersect ఈజ్ కాల్డ్ ఏ వర్టెక్స్ ఆఫ్ ద పాలిగాన్. మనకి ఇది కూడా సేమ్, ఏ ఫిగర్లో తీసుకున్నా కూడా ఏవైనా 2 లైన్ సిగ్మెంట్స్, 2 సైడ్స్, పక్కపక్కన సైడ్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని ఏమంటాం మనము, వర్టెక్స్ అంటాము. సపోజ్ ఇక్కడ నేను ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఇదొక సైడ్, ఇదొక సైడ్. ఇప్పుడు ఈ 2 సైడ్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని వర్టెక్స్ అంటాము. ఇక్కడ నేను ఇదేమంటాం, ఈ పాయింట్ని మనం వర్టెక్స్. సేమ్ పాలిగాన్లో కూడా 2 సైడ్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని మనం వర్టెక్స్ అని అంటాము. డిఫరెంట్ పాలిగాన్స్, ద నెంబర్ ఆఫ్ దేర్ సైడ్స్ అండ్ దేర్ నేమ్స్ ఆర్ గివెన్ బిలో. మనము ఆ నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిగాన్ నేమ్స్ ఉంటాయి అన్నమాట పాలిగాన్స్కి. అవేంటో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నేను ఏమని చెప్పాను డెఫినేషన్, 3 కానీ అంతకంటే ఎక్కువ లైన్ సిగ్మెంట్స్ ఉన్న ఫిగర్ని మనము పాలిగాన్స్ అంటామని చెప్పాను కదా. సేమ్ ఇక్కడ 3 నుంచి తీసుకుంటున్నాము. సో ఒకవేళ సైడ్స్ అనేవి 3 ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం మనము, 3 సైడ్స్ ఉన్న వాటిని ట్రయాంగిల్స్ కదా. సో ట్రయాంగిల్ అనేది కూడా మనకి ఒక పాలిగాన్ అవుతుంది అనమాట. ట్రయాంగిల్ షేప్ ఇక్కడ ఎలా ఉంటుంది అనేది కరెస్పాండింగ్ ఫిగర్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ 4 ఉన్నాయి అనుకోండి సపోజ్ సైడ్స్, అప్పుడు అది ఏమవుతుంది, క్వాడ్రిలాటరల్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలాటరల్స్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ షేప్ ఇలా ఉంటుంది క్వాడ్రిలాటరల్లో. నెక్స్ట్ 5 ఉన్నాయి అనుకోండి ఒకవేళ నెంబర్ ఆఫ్ సైడ్స్, అప్పుడు ఆ షేప్ని ఏమంటాం మనము, పెంటాగాన్ అని అంటాము. పెంటాగాన్ అనేది ఎలా ఉంటుంది మనకి షేప్, ఇక్కడ ఇది చూడండి, ఇది పెంటాగాన్ షేప్. ఇక్కడ మనకి 5 లైన్ సిగ్మెంట్స్ ఉన్నాయి, ఇది ఒక లైన్ సిగ్మెంట్, ఇది 3, 4, 5 టోటల్ 5 లైన్ సిగ్మెంట్స్ ఉంటాయి. సో మనకు 5 సైడ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని పెంటాగాన్ అని అంటాము. ఇక్కడ మనకి 2 పక్కపక్కన సైడ్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏమంటాం మనము, వర్టెక్స్. సో వర్టిసెస్ ఉంటాయి 1, 2, 3, 4, 5. పెంటాగాన్కి 5 ఉంటాయి అన్నమాట. సేమ్ అలానే ట్రయాంగిల్కి 3 ఉంటాయి, క్వాడ్రిలాటరల్లో 4 ఉంటాయి. నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమంటాం దాన్ని హెగ్జాగాన్ అని అంటాము. హెగ్జాగాన్ అంటే షేప్ ఇలా ఉంటుందన్నమాట, మనకి 6 సైడ్స్ ఉంటాయి, అలాంటి వాటిని హెగ్జాగాన్స్ అంటాము. దీనికి మనకి 6 వర్టిసెస్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ 7 ఉంటే అప్పుడు దాన్ని సెప్టాగాన్ అని అంటాము. దాని షేప్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి. దీంట్లో మనకి 7 సైడ్స్ ఉంటాయి, 7 వర్టిసెస్ ఉంటాయి. సేమ్ నెక్స్ట్ 8 ఉన్నాయి అనుకోండి సైడ్స్, అప్పుడు దాన్ని ఆక్టాగాన్ అని అంటాము. ఆక్టాగాన్లో కూడా మనకి సేమ్ అన్ని 8 ఉంటాయి సైడ్స్, 8 లైన్ సిగ్మెంట్స్ ఉంటాయి. సో మనకి 8 వర్టిసెస్ ఉంటాయి అన్నమాట ఇందులో. నెక్స్ట్ వన్ వచ్చేసి నానోగాన్. నానోగాన్లో 9 అంటే నానో. సో నానోలో ఎన్ని ఉంటాయి మనకి, 9 లైన్ సిగ్మెంట్స్ ఉంటాయి ఈ షేప్లో. సో 9 వర్టిసెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డెకాగాన్. డెకాగాన్ అంటే ఏంటి మనకి, డెకా మీన్స్ 10 కదా. సో డెకాగాన్ అంటాం, 10 సైడ్స్ ఉంటే. ఈ షేప్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇందులో మనకి 10 లైన్ సిగ్మెంట్స్ ఉంటాయి, ఇంకా 10 వర్టిసెస్ ఉంటాయి. ఈ పాలిగాన్స్ కెన్ ఆల్సో బి క్లాసిఫైడ్ యాజ్ ఫాలోయింగ్. పాలిగాన్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్వెక్స్ పాలిగాన్స్, నెక్స్ట్ కాన్కేవ్ పాలిగాన్స్. ఇక్కడ కాన్వెక్స్ పాలిగాన్ అండ్ కాన్కేవ్ పాలిగాన్ అంటే ఏంటో చూద్దాము. ఏ పాలిగాన్ ఇన్ విచ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ లెస్ దాన్ 180 degrees ఈజ్ కాల్డ్ ఏ కాన్వెక్స్ పాలిగాన్.
కాన్వెక్స్ పాలిగాన్ అంటే ఏంటంటే మనం ఏదైనా పాలిగాన్ తీసుకున్నాం అనుకోండి, పాలిగాన్ అంటే 3 కానీ అంతకంటే ఎక్కువ సైడ్స్ ఎన్ని ఉన్నా కూడా వాటిని పాలిగాన్స్ అని అంటాం కదా. సో ఏదైనా ఒక పాలిగాన్ తీసుకున్నాం అనుకోండి, ఆ పాలిగాన్లో ఇంటీరియర్ యాంగిల్స్ అనేది ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్ ఉంటాయి కదా. మనకి సపోజ్ 3 తీసుకుంటే 3 యాంగిల్స్ ఉంటాయి, 4 తీసుకున్నాం అనుకోండి 4 ఉంటాయి. అలా ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్ అనేది లెస్ దాన్ 180 డిగ్రీస్ ఉండాలి, 180 డిగ్రీస్ కంటే లెస్ ఉండాలన్నమాట. అలాంటి వాటిని మనము కాన్వెక్స్ పాలిగాన్స్ అని అంటాము. అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ కాన్కేవ్. ఒకవేళ లెస్ దెన్ 180 కాకపోతే ఏంటి, గ్రేటర్ దెన్ ఉంటుందని అర్థం, ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ ఉంటుంది. అలాంటి వాటిని మనము కాన్కేవ్ పాలిగాన్ అని అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది కాన్వెక్స్ పాలిగాన్కి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చింది. ఇందులో మనకి ఏమున్నాయి, ఇవన్నీ ఇంటీరియర్ యాంగిల్స్. ఇది ఒక ఇంటీరియర్, ఇక్కడ మనకి 1 2 3 4 5 పెంటాగాన్ ఇచ్చాడు ఇక్కడ. సో మనకి ఈ పెంటాగాన్కి 5 యాంగిల్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఈ 5 ఇంటీరియర్ యాంగిల్స్ వచ్చేసి మనకి అన్ని లెస్ దెన్ 180 డిగ్రీసే ఉన్నాయి. సో దీన్ని ఏమంటాం మనము, కాన్వెక్స్ పాలిగాన్ అని చెప్తామన్నమాట. అన్లెస్ అదర్వైజ్ మెన్షన్డ్ వీ రిఫర్ టు కాన్వెక్స్ పాలిగాన్ సింప్లీ యాజ్ పాలిగాన్స్. మనకి ఒకవేళ మెన్షన్ చేయలేదు ఇక్కడ కాన్వెక్స్ మనకి కాన్వెక్స్ పాలిగాన్ లేదంటే కాన్కేవ్ అలా మెన్షన్ చేయలేదు అనుకోండి పాలిగాన్స్లో, వాటిని మనం సింప్లీ పాలిగాన్స్ అని తీసుకోవాలి. మనకు ఒకవేళ రిఫర్ చేసినప్పుడు మాత్రమే వాటిని కాన్వెక్స్ పాలిగాన్స్గా తీసుకోవాలన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఆఫ్ పాలిగాన్స్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి పాలిగాన్స్కి రిలేటెడ్గా. అవేంటో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ పాలిగాన్ ఈస్ 2n-4 × 90 డిగ్రీస్. మనము ఏదైనా ఒక ఇంటీరియర్ పాలిగాన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ వచ్చేసి మనకి ఫార్ములా ఇదన్నమాట, 2n-4 × 90 డిగ్రీస్. అంటే ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్. ఒకవేళ నేను ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి, ట్రయాంగిల్లో మనకి 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎన్ వాల్యూ 3 తీసుకోవాలి. ఒకవేళ నేను క్వాడ్రిలాటరల్ తీసుకుంటే అప్పుడు n = 4 తీసుకోవాలి. పెంటాగాన్ తీసుకుంటే 5, హెక్సాగాన్ తీసుకుంటే 6. అలా మనం ఎన్ని సైడ్స్ తీసుకుంటామో దాన్ని బట్టి ఎన్ వాల్యూ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది అన్నమాట. సపోజ్ మనం ఇక్కడ క్వాడ్రిలాటరల్కి చెక్ చేద్దాము. ఇక్కడ 2n-4 × 90 కదా. సో 2 × 4 - 4 అంటే ఏమవుతుంది, 8 - 4 అంటే 4 × 90 డిగ్రీస్. సో మనకి క్వాడ్రిలాటరల్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత ఉంటుంది, 360 డిగ్రీస్ అన్నమాట ఈ ఫార్ములా ప్రకారం. లేదా సమ్ ఆఫ్ ఆల్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్. నీకు సపోజ్ ఒక పాలిగాన్లో ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ మొత్తం కావాలనుకోండి, అప్పుడు ఏంటి దానికి 360 డిగ్రీస్ ఖచ్చితంగా అవన్నీ కలిపితే మనకు 360 డిగ్రీస్ ఉంటుంది. ఈ పాయింట్ ఖచ్చితంగా మనకు గుర్తుండాలి. మనకు డైరెక్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా కూడా లేదంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. ఏదైనా సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ వచ్చేసి 360 డిగ్రీస్. అదే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, 2n-4 × 90 డిగ్రీస్. నెక్స్ట్, ఇన్ ఏ పాలిగాన్ ఇఫ్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ ద యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రెగ్యులర్ పాలిగాన్. ఒకవేళ మనము ఏదైనా పాలిగాన్ తీసుకుంటే అందులో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండి ఇంకా యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం మనము, రెగ్యులర్ పాలిగాన్ అని చెప్తాము. ఒకవేళ సైడ్స్ అనేవి ఈక్వల్గా లేవనుకోండి, అంటే సపోజ్ నేను ఇక్కడ హెక్సాగాన్ తీసుకున్నాను, 1 2 3 4 5 6. ఇక్కడ ఈ హెక్సాగాన్కి వచ్చేసి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, లెంత్ అండ్ యాంగిల్, ఈ యాంగిల్స్ 5 యాంగిల్స్ కూడా 6 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటాం మనము, రెగ్యులర్ పాలిగాన్ అని అంటాము. ఒకవేళ ఒకటి హైట్ లెంత్ తక్కువ ఒకటి ఎక్కువ అలా ఇలా మనకి కరెక్ట్ ఆర్డర్లో లేదు. ఇప్పుడు సపోజ్ ఈ షేప్ అనేది ఒకటి ఎక్కువ ఉంది, ఒక లైన్ సెగ్మెంట్ తక్కువ ఇలా ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే మనము ఇర్రెగ్యులర్ పాలిగాన్ అని చెప్తాము. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. మనం రెగ్యులర్ పాలిగాన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది, ఒకవేళ ఎన్ని సైడ్స్ ఉన్నాయనుకోండి ఆ పాలిగాన్లో, అప్పుడు ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్ ఎక్కి ఫార్ములా ఏంటంటే 2n-4 × 90 /n. మనం ఇంతకుముందుకు సమ్ ఆఫ్ ద యాంగిల్స్కి చేసాం కదా, సేమ్ అదే మనకు సమ్లో మనం ఎంత ఒక్కొక్క యాంగిల్ ఎంత అనేది తెలుసుకోవాలంటే ఏంటి, /n చేయాలన్నమాట. సేమ్ సమ్ ఆఫ్ ద యాంగిల్ /n. అది చేసినప్పుడు మనకు ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ ఆఫ్ ఎన్ సైడ్ ఈజ్ 360/n. ఒకవేళ మనకి
ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే ఏంటి, మనకి మొత్తం ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఎంత అని చెప్పాను ఇంతకు ముందుకు 360 degrees అని చెప్పాను. కాబట్టి దాని టోటల్ డివైడెడ్ బై ఎన్ చేసి మనకు ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉందో తెలుస్తుంది కదా. సో సేమ్ అదే ఫార్ములా అన్నమాట. 360 డివైడెడ్ బై ఎన్ చేసినప్పుడు మనకు ఒక్కొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఉందనేది వస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్ ఈజ్ 1980. మనకి ఇక్కడ మొత్తం ఒక పాలిగాన్ ఇచ్చాడు, ఒక పాలిగాన్ అని చెప్తున్నాడు. అందులో మొత్తం సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అంటున్నాడు, 1980 అని ఇచ్చాడు. మొత్తం ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ మనల్ని ఏమంటున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ పాలిగాన్, అసలు ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఆ పాలిగాన్లో అనేది కనుక్కోమంటున్నాడు. సో మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఫార్ములా ఏంటి, మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 2n - 4 × 90 కదా. సో ఈ ఫార్ములాలో మనము ఈక్వల్ టు 1980, మనకు సమ్ ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ టు 1980. ఇక్కడ సపోజ్ నేను 2 కామన్ తీసాను అనుకోండి, ఏమవుతుంది, ఇది n - 2 × 180 ఇలా కూడా రాయొచ్చు కదా మనం దీన్ని, ఈక్వల్ టు 1980. అప్పుడు ఏమవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి 18 1 జా 18తో చేసామనుకోండి, 18 1 జా 18, మళ్ళీ ఇక్కడ 11 వస్తుంది. 18 11 జా 198 మనకి. సో n - 2 ఈక్వల్ టు 11. సో అప్పుడు ఏమవుతుంది, మనకి n ఈక్వల్ టు 2 ఇటు వచ్చేస్తే 11 + 2 13. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని వచ్చాయి, దీంట్లో సాల్వ్ చేస్తే 13 సైడ్స్. అంటే ఈ పాలిగాన్ అనేది 13 సైడ్స్ ఉన్న ఒక పాలిగాన్ అన్నమాట. సో దీంట్లో మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ 1980 ఉంది. మనకి ఇక్కడ సమ్ ఇచ్చాడు, మనం సైడ్స్ ఫైండ్ అవుట్ చేసాము. మనకి ఇలా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసి చేయాలన్నమాట మనం ప్రాబ్లమ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంగిల్స్ కెనాట్ బి అండ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎనీ కాన్వెక్స్ పాలిగాన్. ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంగిల్స్ కెనాట్ బి అండ్ ఇంటీరియర్ యాంగిల్ అనేది ఎంత ఉండొద్దు అని అడుగుతున్నాడు. కాన్వెక్స్ పాలిగాన్లో మనం ఇంతకుముందుకు ఒక ప్రాపర్టీ చెప్పుకున్నాం కదా, కాన్వెక్స్ పాలిగాన్లో మనకి ఇంటీరియర్ యాంగిల్ అనేది ఎంత ఎక్సీడ్ అవ్వద్దు, ఖచ్చితంగా <180 degrees ఉండాలి. అంటే 180 degreesని ఎక్సీడ్ అవ్వద్దు అనమాట. అదే ఇక్కడ మనం ఆన్సర్ వచ్చేసి 180 degrees, నాట్ ఎక్సీడ్ 180 degrees అని రాయాలి. దీనికి ఆన్సర్ నాట్ ఎక్సీడ్ 180 degrees. అప్పుడు వాటిని కాన్వెక్స్ పాలిగాన్ అవుతుందన్నమాట. సో మనకు దీంతో పాలిగాన్స్ అనే టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం సర్కిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.